ప్రజాహితమే ధ్యేయంగా వికసిత్ భారత్ యాత్రల ద్వారా ప్రజల నుంచి సలహాలు స్వీకరించి సంకల్ప పత్ర పేరుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి అన్నారు. స్థానిక బర్మా కాలనీలో ఉన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయంలో ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. వికసిత్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజల నుంచి సలహాలను స్వీకరించడం జరిగిందన్నారు. దేశ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేసే సమర్థ నాయకత్వంతో బీజేపీ పనిచేస్తుందన్నారు. గత 10 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామన్నారు. ఇప్పుడు రాబోయే 5 ఏళ్లలో ఏం చేస్తామన్నది ది సంకల్ప పత్ర ద్వారా ప్రధాని మోదీ వెల్లడించారన్నారు. 24 అంశాలు పొందుపరచగా 10 అంశాలు సామాజికంగా బలమైన విషయాలు ఉన్నాయన్నారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, రైతులు, యువతకు, అసంఘటిత రంగ కార్మికులకు, యువతకు, మత్స్యకారులకు, చిరు మధ్యతరగతి వ్యాపారులకు మేలు చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతూ పేదరికాన్ని తగ్గించేందుకు మోదీ అమలు చేస్తున్న పథకాలు చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు, జాతీయ రహదారుల విస్తరణ, నిర్మాణం, జన ఔషధి మందులను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. మోదీ ఆర్థిక విధానాల వల్ల 11వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 5వ స్థానానికి వచ్చిందని, అయితే 3వ స్థానానికి వస్తే ఇంకా దేశం అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కాశీ విశ్వనాథరాజు, బొమ్మల దత్తు, నర్సిపల్లి హారిక, కాలెపు సత్యసాయిరాం, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, పడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజామోదం, ప్రజాహితాన్ని ఆకాంక్షించేటువంటి మేనిఫెస్టో తోటి ఇవాళ నిన్న భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు రావడం జరిగింది. ఎన్నికల సందర్భంలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క మేనిఫెస్టోకి సంకల్ప పత్ర అని వారు పేరు పెట్టారు. ఎందుకంటే సంకల్ప పత్రాన్ని ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నాము, ప్రజల సూచనలు మేము క్రోడీకరించాము, కానీ వాటిని ఆచరణలో పెట్టేటువంటి సంకల్పంతో, దృఢ సంకల్పంతో భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి సూచన ఇవ్వడానికి దీనికి సంకల్ప పత్ర అని దీనికి నామకరణం చేయడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల కాలం ప్రజలందరూ కూడా చూశారు. ఏదైతే ప్రజలకి హితాన్ని చేకూర్చుతుందో అటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంతకుముందు మేనిఫెస్టోలో చేసినటువంటి వాగ్దానాల్ని నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. వల్నరబుల్ ట్రైబ్స్ అంటే జాతులు, మన షెడ్యూల్ తెగల వారు ఎవరైతే ఉన్నారో, కొంచెం ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి తెగలు కావచ్చు, లేకపోతే కొంచెం దూరంగా లోతుగా పైన కొండ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి వారు కావచ్చు, వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన మనకి ఈ సంకల్ప పత్రికలో మనందరికీ కూడా స్పష్టంగా కనపడేటువంటి విషయం. కానీ మీరు కనుక చూసినట్లయితే దీంట్లో 24 వర్టికల్స్ ఉన్నాయి, అంటే రంగాలు ఉన్నాయి. అదేవిధంగా 10 సామాజిక పరమైనటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే వారు ఎవరైతే సంక్షేమానికి సుదూరంలో ఉన్నారో వారందరికీ న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ 10 వర్గాల వారిని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అని చెప్పి తెలియజేస్తున్నాం.